సో స్వచింతన, మనకొచ్చే సందేహాలు, జ్ఞాన చర్చలు, సేవలు ఇవే మాట్లాడతాం ఆయనతోటి. ఇతరుల గురించి మాట్లాడినప్పుడు బాబాతోటి ఏమైపోతది? కథలు చెప్పాల్సొస్తది. బాబా వాళ్ళు ఇలా చేశారు. ఇప్పుడు ఎట్లయితే ఆయన కంప్లెయింట్లు పోతున్నాయో, ఈ కంప్లెయింట్‌లని చూసి ఆయన అంటున్నాడు, పెద్ద పెద్ద కథలు చెప్తున్నారు నాకు మీరు అని. కథలెందుకు తయారైనయి? వ్యక్తుల జంజాటంలోకి రావడం, పరిశీలించడంలో తయారైంది. సో కాబట్టి మిమ్మల్ని మీరు పరిశీలించుకుంటే సత్యమైన కథొస్తుంది అనంటే, ఆ సత్యమైన కథేంటి? సత్యనారాయణ కథ. అంటే నరుడి నుండి నారాయణుడు, సత్యనారాయణుడుగా అవుతారు. అందుకే ఎండింగ్‌లో ఏం చెప్తున్నాడు ఇక్కడ బాబా? మిమ్మల్ని మీరు పరిశీలించుకుంటే కథలన్నీ సమాప్తమై సత్య జీవితం యొక్క ఒకే కథ ప్రత్యక్షంలో నడుస్తుంది. అంటే ప్రత్యక్షంగా మీ జీవితము సత్యతతోటి, సత్యనారాయణ కథ అదే ఫేమస్ భక్తిలో. అంటే ఆ నారాయణులాగా ఇప్పుడే మనము ఆ పర్ఫెక్షన్ తోటి అతీంద్రియ సుఖము సంపన్నంగా, సంపూర్ణంగా అయ్యే జీవితాన్ని ఇప్పుడు జీవించాలి. ఇప్పుడు జీవిస్తేనే అక్కడికొస్తది. ఇక్కడ అనుభవం గానిది అక్కడ అనుభవం అవ్వదు. సో, కాబట్టి మన వ్యక్తిగత జీవితం తీసేసుకొని చూసుకుంటే ప్రత్యక్షంలో ఏదైతే ఉందో మన భవిష్యత్ ఏంటో మనకే తెలిసిపోతుంది.